ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే పార్ట్ 2 ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయని అనిపిస్తున్నాయి. ఏంటి బ్రో అట్లా అంటూ మూవీకి ఇంకా 4 months ఉంది రిలీజ్ కావడానికి. August 14th 2025 కదా రిలీజ్ అని చెప్పి మీరు అనొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రమోషన్స్ అయితే ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయితే అయిపోయాయి. అఫీషియల్ గా వచ్చేసి అయితే మన రుతిక్ రోషన్ గారు అయితే రోజుకు ఒక ఈవెంట్ లో అటెండ్ అవుతూ వార్ 2 గురించి అయితే మాట్లాడుతున్నాడు. ఇక్కడ వార్ 2 గురించి మాట్లాడడమే కాదు, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ కూడా తీసుకుని వస్తున్నాడు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు టాపిక్ తీసుకొచ్చిన ప్రతిసారి కూడా అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఆడియన్స్ స్లోగన్స్ గట్టిగా అరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే. ఇది ఒక హైలైట్ అని చెప్పాలి. మరి ఇప్పటి వరకు వార్ 2 ప్రమోషన్ లో రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాడు, అండ్ రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి ఫిదా అయితే అయిపోయాడని చెప్పాలి. అండ్ వార్ 2 షూటింగ్ లో రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసి అయితే ఫిదా అయితే అయ్యాడు. అండ్ ఆ ఫిదా ఎంతలా అయ్యాడంటే ఇప్పుడు అటెండ్ అవుతున్న ప్రతి ఈవెంట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తీసుకొస్తున్నాడు. కానీ ఏమేమి మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి రీసెంట్ వార్ 2 ప్రమోషన్ లో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. రుతిక్ రోషన్ గారు ఇప్పటి వరకు చాలా మంది యాక్టర్స్ నటించాడు. అటు బాలీవుడ్ లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారితో, అమితాబ్ బచ్చన్ గారితో, అండ్ రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ గారితో కానీ చాలా మంది లెజెండ్ యాక్టర్ తో కూడా యాక్టింగ్ చేశాడు. బట్ అని రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మై ఫేవరెట్ కో స్టార్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. సో ఇక్కడే మనం అర్థమైపోయింది జూనియర్ ఎన్టీఆర్ కి తను ఎంత ఫిదా అయితే అయ్యాడని. అండ్ అంతేకాదు ఐఎమ్ ప్రెషర్ టు వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ ఒక లెజెండ్ యాక్టర్ రుతిక్ రోషన్ గారిని ఎందుకు లెజెండ్ యాక్టర్ అంటున్నా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయక ముందే తను ఒక యాక్టర్ గా అయితే ఎస్టాబ్లిష్ అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 లో ఎన్టీఆర్ గారి మూవీలో రుతిక్ రోషన్ టాపిక్ కూడా తీసుకొస్తారు. సో రుతిక్ రోషన్ గారు అనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్న యాక్టర్ కాబట్టి తనకు రెస్పెక్ట్ అయితే ఇద్దాం, దాంట్లో తప్పైతే లేదు. ఎందుకంటే ఒక మూవీ చేస్తున్నారు, మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు, రుతిక్ రోషన్ గారిని తక్కువ చేయాలంటే కాదు కదా, సీనియర్ యాక్టర్. సో అంతమంది యాక్టర్ తో నటించిన రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫిదా అయిపోయి తన ఫేవరెట్ కో స్టార్ అని అయితే చెప్పుకునే వచ్చాడు. అండ్ మన అందరికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటేనే బెస్ట్ చెఫ్ అని చెప్పి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వంటల గురించి లేకుంటే వంట వండడం గురించి ఎక్కువగా ఎవరికైనా తెలిసిందంటే అది జూనియర్ ఎన్టీఆర్ కనే చెప్పాలి. అండ్ అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే రుతిక్ రోషన్ కూడా తారక్ అన్న వంటలకైతే ఫిదా అయితే అయ్యాడని అయితే తెలుస్తుంది. రీసెంట్ గా తను ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు వరల్డ్ బెస్ట్ చెఫ్ అని చెప్పి అయితే అనడం జరిగింది. రీసెంట్ గా జపాన్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట అయితే అన్నారు. ఏమన్నాడంటే మీరు ఒకవేళ యాక్టర్ కాకపోతే ఏమయ్యేవారు అని చెప్పి ఐఎమ్ ద వరల్డ్ బెస్ట్ చెఫ్ అవ్వాలని చెప్పి అయితే అనుకుంటున్నాను అండ్ అయ్యేవాడిని అని చెప్పి అయితే తన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు రుతిక్ రోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వరల్డ్ బెస్ట్ చెఫ్ అని చెప్పి అయితే అంటున్నాడు. అండ్ 40 years ఫిలిం ఎక్స్పీరియన్స్ ఉన్న మన రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అయితే ఇంకో మాట కూడా అయితే అన్నారు. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు రుతిక్ రోషన్ గారు అండ్ తను వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చాలా అమేజింగ్ థింగ్స్ అయితే నేర్చుకున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అండ్ లాంచ్ సో మెనీ అమేజింగ్ థింగ్స్ ఫ్రమ్ ద జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ కొట్టి ఇవ్వడం అయితే జరిగింది. రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి మెస్మరైజ్ అయితే అయ్యాడు, దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ అంతేకాదు వార్ 2 మూవ్ అనేది బిగ్గర్ దెన్ వార్ 1 అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే వార్ 1 అనేది రుతిక్ రోషన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ. అలాంటి హిట్ మూవీనే తను వార్ 2 ఇస్ ఎ బిగ్గర్ అని చెప్పి అనడం అనేది అయితే పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. అయన్ ముఖర్జీ గారు మన వార్ 2 మూవీ డైరెక్టర్ ఈ మూవీతో ప్రతి ఒక్కరిని అయితే సర్ప్రైజ్ అయితే చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫైనల్ గా చూసుకుంటే వార్ 2 మూవీ వచ్చేసి అయితే ఇంకా 5 days షూటింగ్ మాత్రమే ఉంది. అది కూడా రుతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య డాన్స్ చేసే స్టెప్స్. అది ఎందుకు క్యాన్సిల్ అయిందో మన అందరికి తెలుసు. రీసెంట్ గా రుతిక్ రోషన్ వల్ల అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తారు. సో April 22 నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎన్టీఆర్ నీల్ మూవీలో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తాడు. మరి ఆ షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లో ఏదైనా ఛాన్స్ వస్తే ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో వచ్చేసి వార్ 2 లో ఈ ఫైనల్ సాంగ్ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఫైనల్ గా ఇది వార్ 2 వచ్చేసి నార్త్ ఇండియాలో అయితే మన రుతిక్ రోషన్ గారు అయితే ప్రమోషన్స్ అయితే సైలెంట్ గా అయితే స్టార్ట్ అయితే చేసేస్తాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇంకా స్టార్ట్ అయితే చేయాలి. 4 months ఉంది. ఇంకా ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ అండ్ ఇంకా చాలా రావాల్సినవి అయితే ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుంది, రుతిక్ రోషన్ గారి రోల్ ఎలా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఎట్లా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు లెంత్ ఉంటారా లేకుంటే ఫస్ట్ హాఫ్ ఉంటారా సెకండ్ హాఫ్ ఉంటారా, అసలు స్టోరీ ఏంటి, ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో ఏ ఒక్కడికి కూడా తెలియదు. సో వాళ్ళు అఫీషియల్ గా చెప్పే వరకు ఎవరు కూడా తెలియదు. అండ్ ఎవరు ఏం మాటలు చెప్పినా కూడా నమ్మకండి. అండ్ ఇది గైస్ ఫైనల్ గా వార్ 2 గురించి నేనైతే చెప్పాల్సుకున్న విషయాలు. మీకు ఏమైనా కింద డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దేవర్ ఆఫ్ 14 days కలెక్షన్స్ జపాన్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.